ఆంధ్రదేశం నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు తమ తల్లిదండ్రులు విడిచి ఇక్కడ పడే అగచాట్లు వాటన్నిటినీ తలుసుకుంటూ వీళ్ళు ఉంటుండగా అక్కడ ఆంధ్రదేశంలో వీళ్ళని పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఇద్దరిని అన్వయిస్తూ వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయో ఒక పద్య రూపంలో చెప్పగలరా? ఒక 13 అక్షరాలు గల పద్యపాదంలోనే మీరు అడగాలి. అదే చెప్తారు ఆయన. 6వ అక్షరం ఇది, 8వ అక్షరం ఇది అని చెప్తుంటారు. 16 అక్షరాలు వేసుకుంటే సార్ ఒక్కొక్క అక్షరం రాసుకుంటారు. అందుకని 16 అక్షరాలు వేసుకుంటే ముందు అంకెలు వేసుకుంటే ఆయన చెప్తారు. మీకు అర్థమైంది కదా అంశం. తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు దాన్ని చక్కగా మనం శుభప్రదంగా కూడా చెప్పచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు 2 ఏళ్ళు 3 ఏళ్ళకి కానీ వెళ్ళలేరు. ఈ లోపల ఆ తల్లిదండ్రులు రావడం కూడా కష్టం అవుతుంది. వాళ్ళకి వీళ్ళకి మధ్యనటువంటి ఈ దూరం, ఆ వాత్సల్యంతో, ఆ మమకారంతో వాళ్ళు ఎంత బాధపడతారు, ఇక్కడ పిల్లలు ఎంత బాధపడతారు అనేది ఆ తల్లిదండ్రులకి పిల్లలకి ఉండేటువంటి ఆ ప్రేమానుబంధాలను కలిగినటువంటి ఆ ఎడబాటు ఎటువంటిదో మీరు ఆ 13 అక్షరాల్లో చెబుతూ ఏదన్నా మీరు ఒక్కొక్క అక్షరమే మీరు చెప్పండి. అంతే కదా అయ్యా? చాలా సంతోషం అండి. ఎందుకంటే గంట సమయం కనుక వాళ్ళకి అది ద్విపద తేటగీతిలో చెప్పచ్చు, ఆతగంతుల్లో చెప్పచ్చు, ద్విపదలో చెప్పచ్చు. అందుకని మొత్తం అనేది దానికి చాలా ఇబ్బంది ఉంది. అందుకని నేను చెప్పలా. ఇప్పుడు ఏమంటే మీరు ద్విపదలో చెప్తారా, ఆతగలదా, తేటగీతే చెప్తారు? దీనికి ద్విపదలో చెప్తారు. మామూలుగా అభిష్టిపులు అడుగుతుంటారు, ఇది అచ్చ తెలుగులో కాబట్టి ద్విపదలో అడుగుతారు. ద్విపద అనేటువంటి ఛందస్సులో చెబుతారు. ఒక 13 అక్షరాలలో ఈ పద్యపాదం ఉంటుంది. సీతారామ శాస్త్రి గారు మీరు కాస్త ఆ కుర్చీ వేసుకుని ముందుకు రండి. మీరు కూర్చుంటే కాస్త మాకు కూడా ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే మీకు చెప్పాను నేను, మీకు సీతారామ శాస్త్రి గారి గురించి నేను గీతారామ శాస్త్రి అన్నా. ఎందుకనంటే ఎవరన్నా నిందించేటప్పుడు ఏదన్నా సరే, ఇప్పుడు కుర్చీ ఉందనుకోండి, కుర్చీ లేదు గిర్చీ లేదు అంటాం మనం. ఈయన్ని నింద వేయాలని సీతారామ శాస్త్రి లేదు, గీతారామ శాస్త్రి లేదు అందామన్నా సరే గీతారామ శాస్త్రి అయిపోతాడు. ఆయన గీతాలకే ఆరామ శాస్త్రి. కనుక ఆయన నిందించే అవకాశం కూడా మనకి లేదు. అటువంటి వాడు మామూలు వాడు కాదు ఆయన. చాలా సంతోషం. ఆయన ఇస్తారు. ఆయన అక్షర సంఖ్య నేను అక్షరం చెప్తారా? మీరు ఏదో ఒక అక్షరం తెలుగులో ఎప్పుడు పలికినా చా అని పలకాలి, చా అని పలకూడదు. తెలుగు చక్కారం దంచలే కానీ కాలలేదు. తర్వాత మరి మీరు అప్పుడప్పుడు అడుగుతుంటే సమయం మీరు కథలకి కలిగించడానికి నాకు పెద్ద సమస్య వచ్చిందండి. అన్నాను గారు చెప్పండి. మీరేమో అచ్చ తెలుగులోనే వ్యవహారం చేస్తాను అంటున్నారు. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు పద్యపాదం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం అనేవారు. పద్య చెయ్యి అని ఎందుకనలేదు, పద్య వేరు అని ఎందుకనలేదు, పద్య పాదం అని ఎందుకన్నారు? మధ్యలో నడిచేది పాదమే కాబట్టి పద్య నడుస్తున్నట్టుగా మరి వరుసగా ఒక పాదం తర్వాత వరుస నడిస్తే కదా పద్యం పూర్తయ్యేది. చూసారా? అదే అవధాన సభా సరస్వతికి అభివాదం. అదర్ గారు
నిషిద్ధాక్షరి ఒక కందపద్యంలో కందపద్యం గాగా భజాస నలములలో ఏదైనా కావచ్చు. బేసిగనంగా జగనం ఉండరాదు, ఆరవ గణంగా జగనం కానీ నలము కానీ ఉండాలి అనేది మనం లాక్షణిక సంప్రదాయం. అయితే ఈ కందము ఇన్ని బందోబస్తులు ఉండగా మళ్ళీ నిషేధం, అక్షర నిషేధం ఉంటుంది కాబట్టి తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అనేది మన తెలుగు నానుడి కదా. అటు భారతాన్ని ఇటు తెలుగు జీవితాన్ని సమన్వయపరుస్తూ ఒక కందపద్యం మీరు చెప్తే ఆనందిస్తాం. నిషిద్ధాక్ష అలాగే తెలుగువారి జీవితానికి భారత కథని సమన్వయపరుస్తూ తకారం మొదలక్షరం లఘువులో తలలో రంగులో ప్రాస మీదే లా నిషేధం నిషేధం పన్ బాగానే తలపడుతున్నారు. తల పెడుతున్నాను. తర్వాత చెప్పండి మరి రెండవ ఫంక్షన్ ఇస్తాం. తలపన్ చెప్పారు. వా వా నీ నిషేధం. నీ అనాలో నీ రల్ రల్ తలపం వారం 2 గణాలు అయిపోయింది. 2 గణాలు. భా నిషేధం. ఒత్తు భా నిషేధం దీర్ఘం. వి 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 ఓకే. రా నిషేధం. రా నిషేధం. చాలా బాగా నిషేధించారండి. చాలా బాగా నిషేధించారు. ఎందుకంటే తలపన్ వారం వీరం అంటారేమో అని ఆ వీరంగానే రా నిషేధించారు. బాగుంది, బాగా టన్ 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 వీటన్ వీటన్ వీటన్. తప్పకుండా బాగుంది. ఓకే. ఒక పాదం అయిపోయింది. కందపద్యంలో మొదటి భాగం అయ్యింది. అసందర్భం కాదు బాబు, నాకు నిజంగానే సమస్య అయింది. లండన్ వచ్చిన దగ్గర నుంచి నాకు ఒంట్లో బాగలేదు. ఒంట్లో బాగలేకపోతే రకరకాల వైద్యాలు ఉన్నాయి కదా, అలోపతి వైద్యం, ఆయుర్వేద వైద్యం, హోమియోపతి వైద్యం. నాకు ఇప్పుడు అనుమానం ఏమొచ్చిందంటే, నా మాటలు అవధాని గారికి మొట్టమొదటిసారి ఈ దేశాలు వచ్చారు, అందులో లండన్లో. మీకేమన్నా వస్తే తెలుగులో మందు పుచ్చుకున్నారా? అవునవును. తెలుగులో అడుగుతున్నాను. తెలుగులో మందు నేనేమి అంటలేదు. చిన్న అమాయకమైన ప్రశ్న, మందు పుచ్చుకున్నారా? మీరేమో ఏకవచనంలో చెప్పారు, మేము బహువచనంలో పుచ్చుకోవాల్సి వస్తుంది. అయ్యో, మందులు బహువచనంలో ఉంటాయని కూడా దేశాలు తర్వాత చాలా సంతోషం. తర్వాత అంశం, డానియల్ గారు మీరు వర్ణన అడగాలి. ఏదన్నా ఒక అంశం మీద ఒక పద్యం చెప్పమని ఆయన అడగండి, ఆయన వర్ణిస్తూ చెప్తారు.
Once. అయితే నేను పడమటి వాడిని. ఇక్కడ మహనీయుల అనే సిటీ ఫ్రమ్ గాలి అనే సీమలో అవధానంలోకి నాకు ఇలా ఆహ్వానిస్తే తర్వాత ఇలా పాల్గొంటే నాకు ఎంతో సంతోషంగా గర్వంగా ఉంటుంది. నాకు ఇప్పుడు మీకు ప్రశ్న అడుగుతానండి. పద్యానికి సంగీతానికి సంబంధం ఏమిటి? పద్యానికి సంగీతానికి చాలా అద్భుతంగా అడిగారు. అవును, చాలా అవధాన్ గారు సంగీతానికి సినిమా హీరోయిన్ అంటున్నారు కాదు. సంగీతానికి సినిమా హీరో కాదని సినిమా హీరోయిన్ కాదు అంటే అని ఏమో గాలి మండిందేమో చిట్టరాజు గారు కొరతనంతో అంటున్నారు అన్నమాట. ఆయన ముత్యాల ముగ్గు దగ్గరే ఉన్నారు. ఇంకా ఉన్నమాట చెప్తాను నేను. లసి ఇప్పుడు దాటిపోయింది. లేదంటే ఏ దాంట్లో అంటే చిన్నప్పుడు ఇంకా వేరే పేర్లు చెప్పాలి. నేను చిన్నప్పుడు అవధానం చేద్దామనుకుని ఉపాసన మొదలుపెట్టాను. ఎందుకంటే అందరూ ఏమనేవారంటే అవధానం చేయడానికి దేవీ కటాక్షం ఉండాలి, ఉపాసన చేయాలి. అంటే నేను శ్రీదేవి ఉపాసన మొదలుపెట్టాను. ఆవిడ కటాక్షం లేదు. మరి మీరు ఎవరికైనా ఉపాసన లా కింద లాగుతాను. లా కింద బల్ల లాగా బల్ల లా కింద లాగు. 9వ అక్షరం